వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. జనరల్గా ఒక స్టూడెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే చాలామంది ఏంటంటే ఆన్లైన్ ద్వారా కానివ్వండి లేకపోతే డైరెక్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో జిఎస్ అండ్ ఆప్షనల్ తీసుకుంటూ ఉంటారు. అండ్ దెర్ ఇస్ అదర్ పార్ట్, ఒక మెంటర్షిప్ అనేటువంటిది చాలామంది చూస్ చేసుకోవడంలో రైట్ టైంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో రైట్ టైంలో మెంటర్షిప్ తీసుకోవడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు ఏంటి అనేటువంటిది అలేఖ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఇట్స్ బీన్ వెరీ డిలైట్ఫుల్ టు హ్యావ్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు లేదన్నమాట మెంటర్షిప్. As you know that the coaching institutes have been evolved during the time, couple of years నుంచి చూస్తున్నట్లయితే ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకుంటున్నారు, కానీ మెంటర్షిప్ అనేటువంటి వాళ్ళని చూస్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి పర్సన్ని మనం మెంటర్షిప్గా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? 2 years బ్యాక్ ప్రిపరేషన్ ఎలా ఉంది, స్టూడెంట్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంది నుంచి ఇప్పుడు ఎలా ఉంది అన్నది చాలా మారింది. ఇఫ్ యూ హ్యావ్ సీన్ టాపర్స్ ఆన్సర్స్ ఫ్రమ్ పాస్ట్ 3 years ఇవాల్వ్ అవుతూ వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఎప్పటికప్పుడు ఇవాల్వ్ చేసుకుంటూ ఉండాలి. సో దిస్ ఈజ్ వేర్ మెంటర్షిప్ కమ్స్ ఇన్ టు ప్లేస్. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్కి కంటెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది, బెటర్ ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎన్రిచ్మెంట్ ఎలా చేయాలి అన్న దాని దగ్గర ఈ మెంటర్షిప్ వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ చూసింగ్ అ పర్సనల్ మెంటర్, యూ నీడ్ టు డిస్కస్ యువర్ స్ట్రెంగ్స్ విత్ హిమ్, యువర్ వీక్నెసెస్ విత్ హిమ్. ఇది బేస్ చేసుకొని ఏ ఏరియాలో నేను వీక్గా ఉన్నాను అన్నది ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేసుకుంటామో దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెడతామో మనకి ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ వస్తుంది. సో సబ్జెక్ట్ వైజ్గా మెంటర్షిప్ ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటంటే, ఎందుకంటే ఇట్స్ నాట్ స్టికింగ్ టు సింగిల్ సబ్జెక్ట్. Yes, she should be or he should be enriched with all kinds of subjects. Yes. ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మెంటర్స్ని చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? ఎస్, ఈ మెంటర్ని చూస్ చేసుకోవడం అనేది చాలా ట్రిక్కీ పార్ట్ అండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అనేది ఈ జాబ్కి కంప్లీట్గా న్యాయం చేయలేకపోవచ్చు. సో ఓవరాల్గా ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో వాటి మీద కంప్లీట్ అవగాహన ఉన్న వ్యక్తి అయితే దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక ఇయర్లో పాలిటీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, ఒక ఇయర్లో జాగ్రఫీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ ట్రెండ్ ఎలా మారుతుంది అన్నది కరెక్ట్గా అర్థం చేసుకొని డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏ మనిషికైతే కంప్లీట్ అవగాహన ఉంటుందో ఆ పర్సన్ స్టూడెంట్స్ని బెటర్గా గైడ్ చేయగలుగుతారు. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా జనరల్గా ఏంటంటే ఆన్సర్ రైటింగ్తో పాటుగా ఇంకా ఏ అంశాల్లో విద్యార్థులకి శిక్షణ ఇస్తూ ఉంటారు, ట్రైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి ఎలాంటి మెలకువలు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారండి త్రూ అవుట్ దిస్ జర్నీ? ఆన్సర్ రైటింగ్ రాయడము, ఫీడ్బ్యాక్ ఇవ్వటము నార్మల్గా టెస్ట్ సిరీస్తో ఆల్రెడీ అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న పనే. ఆన్సర్ రైటింగ్ అనేది మెంటర్షిప్లో ఒక పార్ట్ మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. ఎలా అంటే మేబీ ఒక స్టూడెంట్ ఒక పాయింట్లో ఈ జర్నీలో కంటిన్యూ అవ్వటం డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో టు కీప్ హిమ్ మోటివేటెడ్, స్టిక్ టు హిస్ గోల్, అది ఒక చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఏమంటారు, మనము తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము దానికి, బట్ దాట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ అ స్టూడెంట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది తన జర్నీలో. సో ఇది ఒక ఆస్పెక్ట్ మేము అడ్రస్ చేస్తాము. ఎవ్రీ స్టూడెంట్తో ఇండివిజువల్గా టైం స్పెండ్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఎన్రిచ్మెంట్ కోసం అని చెప్పి మటీరియల్ ఇవ్వటము, సిలబస్ని డీకోడ్ చేసి ఆ స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్స్, వీక్నెసెస్ని బేస్ చేసుకొని ఒక టైలర్డ్ మేడ్ స్ట్రాటజీ ఇవ్వటం జరుగుతుంది. ఆ టైలర్డ్ మేడ్ స్ట్రాటజీ ప్రకారము ఎవ్రీ వీక్ టార్గెట్స్ ఇస్తాము, ఆన్సర్ రైటింగ్ మానిటర్ చేస్తూ ఉంటాము, పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతాము, ఎన్రిచ్మెంట్ కోసం మటీరియల్ ఇస్తాము. సో ఇలాంటి అన్ని యాంగిల్స్ నుంచి ఎప్పుడైతే ఆ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామో ఆబ్వియస్గా ఆన్సర్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వన్ థింగ్ మేడం, చాలా మంది ఏంటంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్ మీద ఎక్కువగా రిలే అవుతూ ఉంటారు. సో సమ్ ఫ్రెండ్స్ విల్ గైడ్ యూ అండ్ సమ్ ఫ్రెండ్స్ మే మిస్గైడ్ యూ. సో అట్లా మిస్గైడ్ కాకుండా ఒక మెంటర్ని చూస్ చేసుకుంటే రైట్ పాత్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పర్సనల్గా ఏంటంటే
they know that they'll have an attachment with Good. you, Yes, and also yes. they'll share their good and bad with you. Yes. And definitely there will be an association with you. Yes. So ఈ part of way ni approach ni commitment of work, commitment of that preparation అటువంటిది ఇంకా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది కదా. In that way, can you explain the importance of it? యా డెఫినెట్లీ. మనం ఎవరి మీద రిలై అవుతున్నాము, ఎవరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ హీస్ అవర్ వెల్ విషర్, డెఫినెట్గా మనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, మనం గ్రోత్కి ఉపయోగపడుతుంది. అదే మనకి తెలుసో తెలియకో ఒక అన్ట్రస్ట్ వర్ది పర్సన్ని మనం ఎప్పుడైతే నమ్ముకున్నామో అది మొత్తం మన ప్రిపరేషన్నే హ్యాంపర్ చేస్తుంది. అందుకే ఒక ప్రొఫెషనల్ని చూస్ చేసుకుంటే ఇలాంటివన్నీ మనము మోస్ట్లీ పక్కన పెట్టేసేయచ్చు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఒక ప్రొఫెషనల్ దగ్గరకు వచ్చి మీకు కూర్చున్నప్పుడు మేల్ ఫీమేల్ ఏది ఇలాంటి చాలా క్రైటీరియా ఏది రాదు. యూ జెన్యూన్లీ వాంట్ దట్ స్టూడెంట్ టు బీ ఇన్ ద లిస్ట్. సో ఒక అన్బయాస్డ్ హెల్ప్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా స్టూడెంట్స్ చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటండి? ఎందుకంటే రూమ్లో కూర్చొని చదువుతూ ఉంటారు, అందరు నోట్స్ ఫాలో అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మీరు కూడా స్టూడెంట్ ఏజ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ మిస్టేక్స్ అనేటువంటి వాళ్ళు మెంటర్షిప్ ద్వారా ఎలా కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందంటే వాట్స్ యువర్ ఆన్సర్? వీఆర్ ఆల్వేస్ దేర్ అరౌండ్ దెమ్. ఏం వర్క్ చేస్తున్నారు, ఈ వీక్లీ ఈ టార్గెట్ ఉంది, నువ్వు ఈ సబ్జెక్ట్లో ఈ కంటెంట్ చదువు, కమ్ టు అవర్ సెంటర్, డూ దిస్ ఆన్సర్ రైటింగ్, వేర్ ఆర్ యూ ఫాలోయింగ్ బ్యాక్. వి సిట్ విత్ దెమ్ పర్సనల్గా కూర్చొని అనలైజ్ చేస్తే ఈ ఎనాలిసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అదర్వైజ్ ఏమవుతుందంటే చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. దేర్ ఇస్ లోడ్స్ ఆఫ్ కంటెంట్ ఇన్ యువర్ మైండ్. వెన్ యూ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఆన్ ద పేపర్, మనకున్న ఆ 3 hours టైం లిమిట్లో మనం ఇది కరెక్ట్గా పేపర్ మీద పెట్టలేకపోతే ఎంత చదువుకున్నా కూడా యూజ్ లేదు. స్టాటిక్ పార్ట్ అనేటువంటిది చూసినట్లయితే మెంటర్షిప్ వల్ల ఉపయోగం ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా చదువుకుని ప్రిపేర్ కాదు. డైనమిక్ పోర్షన్ లో ఎక్కువగా మెంటర్షిప్ అనేటువంటిది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మేము ట్రెండ్స్ని ఫాలో అవుతూ ఉంటాం, ఎగ్జామ్ ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటాము. క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేసి రాస్తే మన ఆన్సర్స్ ఎన్రిచ్మెంట్ అవుతుంది అన్నవన్నీ ఎప్పుడైతే మేము స్టూడెంట్కి డీటెయిల్డ్గా టిప్స్ ఇస్తామో ఆ టిప్స్ వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ స్కోరు మెనీ అదర్ యావరేజ్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మెంటర్షిప్ ఈజ్ నాట్ మెంటల్షిప్. వీఆర్ నాట్ హియర్ టు లిసన్ టు యువర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రై టు కండలెన్స్ యూ. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ అది కాదు. మీ స్ట్రెంగ్స్ని బేస్ చేసుకొని, మీ వీక్నెస్ని బేస్ చేసుకొని మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అన్నది చెప్పటం మాత్రమే, మీ ఆన్సర్ రైటింగ్ ఎలా బెటర్ చేయాలి అన్నది మాత్రమే మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. ఇక్కడ చాలా కామన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే ఎన్రోల్ అయిన స్టూడెంట్ 3 sessions వస్తారండి, 4 sessions వస్తారు, 5th session హీస్ నాట్ ఇన్ టచ్ అట్ ఆల్. దట్స్ వన్ వెరీ మేజర్ ప్రాబ్లం. ఎవరైతే కన్సిస్టెంట్గా మేము ఇచ్చిన గైడెన్స్ అంతా తీసుకొని ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళ మెరిట్ లిస్ట్లో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు.